హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 58 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్ బిల్డర్ గురించి నేర్చుకోబోతున్నాం. సో అసలు ఈ స్ట్రింగ్ బిల్డర్ అంటే ఏంటో చూద్దాం. అయితే జావాలో మనకి స్ట్రింగ్స్ ఉంటాయని ఆల్రెడీ తెలుసు. సో స్ట్రింగ్స్ని రీప్లేస్ చేసేదే ఈ స్ట్రింగ్ బిల్డర్ అనమాట. సో స్ట్రింగ్స్ బదులు మనం స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేస్తాం. అరే అసలు ఆల్రెడీ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, అసలు ఈ స్ట్రింగ్ బిల్డర్ ఏంది, అసలు స్ట్రింగ్స్ ఉన్నాక అసలు ఈ స్ట్రింగ్ బిల్డర్ ఎందుకు? సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఫస్ట్ తీర్చేద్దాం. సో దానికోసం ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఓకేనా, స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. సో ఈ మ్యూటబుల్ అంటే ఏంది, ఇమ్యూటబుల్ అంటే ఏందో చూద్దాం. సో స్ట్రింగ్ బిల్డర్ ఇదంతా మర్చిపోండి ప్రస్తుతానికి. సో ఫస్ట్ అయితే మ్యూటబుల్ అంటే ఏంది, ఇమ్యూటబుల్ అంటే ఏంది, ఆ వర్డ్స్కి మీనింగ్స్ చూద్దాం. సో మనం మన నోట్స్ ఓపెన్ చేసేద్దాం. సో మ్యూటబుల్, ఇమ్యూటబుల్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే లైక్ తీసుకోండి. బట్ యా, సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి? సో మ్యూటబుల్ అంటే చేంజబుల్ అనమాట. సో మ్యూటబుల్ అంటే చేంజబుల్, ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్. ఓకేనా, సో ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇమ్యూటబుల్ అంటే మన ఫేట్ లెక్క అనమాట, అన్చేంజబుల్. జస్ట్ జోక్ చేస్తున్నా, బట్ యా, ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్ అండ్ మ్యూటబుల్ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ లెక్క. మన దగ్గర 100 రూపీస్ ఉన్నా కానీ 5 రూపీస్ 5 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ 20 రూపీస్ అట్లా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో మ్యూటబుల్ అంటే చేంజబుల్, ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్. సో ఇది గుర్తుంచేసుకోండి ఈ వర్డ్స్కి మీనింగ్స్. సో ఇప్పుడు స్ట్రింగ్ వచ్చేసి ఇమ్యూటబుల్ అనమాట. సో స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, సో స్ట్రింగ్ అనేది అన్చేంజబుల్. అదే స్ట్రింగ్ బిల్డర్ వచ్చేసి, సో స్ట్రింగ్ బిల్డర్, ఈ స్ట్రింగ్ బిల్డర్ ఏమో మ్యూటబుల్ అంటే చేంజబుల్. సరేనా, సో ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అని ఎందుకు అంటున్నా అని. సరేనా, సో సపోజ్ మన దగ్గర మన జావా కోడ్లోనే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు మచ్చా. ఓకే, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు మచ్చా అన్న, దాని తర్వాత ఎస్ ఈక్వల్ టు మచ్చాస్ అన్న, ఆర్ ఎస్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ అన్న. ఓకేనా, సో మన స్ట్రింగ్ ఎస్కి మచ్చాస్ ఇంకో ఎస్ యాడ్ అవుతుంది, ఆర్ దీని పేరు ఎస్ అంటే ఎస్, మళ్ళీ అంత కన్ఫ్యూజన్. నేమ్ నేమ్ ఓకే, సో నేమ్కి ఎస్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మచ్చాస్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేసినాం, ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మచ్చా అన్నాం, దాని తర్వాత నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ చేసినాం. సో ఇప్పుడు బేసికల్గా మన దగ్గర ఒక మెమరీ ఉంది అనుకుందాం. సో హీప్ మెమరీ అవన్నీ కాదు, సో నార్మల్ టర్మ్స్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం. మన దగ్గర ఒక మెమరీ ఉంది. ఓకే, ఇది మన జావా మెమరీ. మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు అది మెమరీలో స్టోర్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది, స్టార్టింగ్లో మనం స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మచ్చా అన్నాం. సో మెమరీలో ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు మచ్చా అని స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ మచ్చా అనేది స్టోర్ అయింది అనమాట మన మెమరీలో. సో దాని తర్వాత నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ చేసినాం కదా. సో నార్మల్గా ఎవరైనా ఏమనుకుంటారు, నేమ్కి ఎస్ యాడ్ చేస్తే ఈడనే పక్కన వెళ్ళి ఎస్ యాడ్ అవుతుంది అనుకుంటాం. కానీ నేనేం చెప్పినా స్ట్రింగ్స్ అనేవి, సో ఇది ఒక స్ట్రింగ్ కదా, సో నేమ్ అనేది ఒక స్ట్రింగ్, స్ట్రింగ్స్ అనేవి అన్చేంజబుల్ అనమాట. ఒక్కసారి నువ్వు స్టార్టింగ్లో నేమ్ ఈక్వల్ టు మచ్చా అని మెమరీలో రాస్తే ఇంకా దాన్ని చేంజ్ చేయలేము, అంతేగా. నేమ్ ఈక్వల్ టు మచ్చా అంటే మచ్చానే, అంతేగా. సో ఈ మచ్చా అనే స్ట్రింగ్ని ఇక్కడ చేంజ్ చేయలేము అనమాట. ఈ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ని ఇంకా చేంజ్ చేయలేము, మచ్చలా ఉండిపోవాలి అంతే. సో ఇప్పుడు మనం ప్లస్ ఎస్ అంటే ఏమవుతుంది అంటే, సో నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ అంటే ఏమవుతుంది అంటే, దాని కింద మళ్ళీ నేమ్ ఈక్వల్ టు ఈ రైట్ సైడ్ పార్ట్ రీరైట్ అవుతుంది అనమాట. సో రైట్ సైడ్ పార్ట్ మళ్ళీ MACHAS అని స్టార్టింగ్ క్యారెక్టర్ నుంచి మళ్ళీ ఇనిషియలైజ్ అయ్యి మొత్తం వస్తుంది అనమాట, మచ్చాస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది అవసరం లేదు మనకి, ఆర్ ఇక్కడ పైన రైట్ సైడ్ పార్ట్ మచ్చా అవసరం లేదు. సో దీన్ని గార్బేజ్ కలెక్టర్కి వెళ్ళి దీన్ని తీసేసేయగా మనకు అవసరం లేదని చెప్పేస్తాం అనమాట. సో ఇదంతా ఆటోమేటిక్గా లోపల అయిపోతూ ఉంటుంది జావా లోపల. మనంతటా మనం ఏం చేయాల్సిన అవసరమే లేదు, మనం జస్ట్ నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ అని రాసేస్తాం, అది అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే, ఇన్ కేస్ ఇక్కడ నువ్వు చూసినావు కదా, జస్ట్ ఇక్కడ ఎస్ యాడ్ చేస్తే అయిపోయేదానికి మళ్ళీ కొత్తగా ఎం రాసి ఏ రాసి CHAS, సో ఇదంతా ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట జావాకి. సపోజ్ నీ దగ్గర నేమ్ ఈక్వల్ టు ఏ ఏ ఏ ఏ ఏ అట్లా ఒక 1000 టైమ్స్ ఏ ఉంది. 1000 టైమ్స్ ఏ ఉన్న తర్వాత
బి 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 అని కూడా 1000 టైమ్స్ ఉంది, ఏదో ఒకటి ఇట్లా పెద్ద స్ట్రింగ్ ఉంది అనుకో. ఇప్పుడు నువ్వు ఆ పెద్ద స్ట్రింగ్కి జస్ట్ సి యాడ్ చేయాలనుకుంటున్నావు, ఓకేనా? సి యాడ్ చేయాలనుకుంటున్నావు ఆ పెద్ద స్ట్రింగ్కి. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఓ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో ఇక్కడ సి యాడ్ అయిపోతుంది అనుకుంటాం, కానీ అట్లా కాదు. సి యాడ్ కావడం కోసం ఏమవుతుంది, అన్చేంజబుల్ కదా స్ట్రింగ్, ఇది అట్లనే ఉండిపోతుంది. సో దీనికి సి యాడ్ చేసినట్టు మనకు కనిపించడానికి జావా ఇంటర్నల్గా ఏం చేస్తుంది, ఈ స్ట్రింగ్ని మొత్తం రీరైట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏ 1000 టైమ్స్ బి 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 1000 టైమ్స్ రాసి దాని పక్కన సి యాడ్ చేస్తుంది. సో నువ్వు జస్ట్ సి యాడ్ చేస్తున్నట్టే నీకు కనిపిస్తుంది, కానీ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్, అన్చేంజబుల్ వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఒక పెద్ద స్ట్రింగ్ తయారు చేస్తుంది అనమాట. ఏ బి 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 సి అని కొత్త స్ట్రింగ్ తయారు చేసి దీనికి అవసరం లేదు మనకి, డిలీట్ చేసేసి అని చెప్పేస్తుంది మెమరీ నుంచి. సో మెమరీలో మళ్ళీ మొత్తం ఒక పెద్ద స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు నువ్వు సి యాడ్ చేయడానికి ఓ ఆఫ్ వన్ అంటే సింగిల్ జస్ట్ సీని ఇట్లా యాడ్ చేస్తున్నావు అనుకోకు, స్టార్టింగ్ క్యారెక్టర్ నుంచి ప్రతిదీ రాస్తున్నావు. సో దీని టైం కాంప్లెక్సిటీ ఆఫ్ వన్ కాదు, ఓ ఆఫ్ ఎన్ అనమాట. ఎన్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మళ్ళీ రీరైట్ చేసి ఇంకో క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాం. సో ఇది స్ట్రింగ్స్ తోటి ప్రాబ్లం అనమాట. స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్, సో అన్చేంజబుల్ అనమాట. దానివల్ల నువ్వు జస్ట్ మచ్చాకి ఎస్ నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ అన్నా కానీ మళ్ళీ కొత్త స్ట్రింగ్ క్రియేట్ అయ్యి ఆ నేమ్ ఈక్వల్ టు అని వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ కాబట్టి చాలా టైం కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అనమాట. ఓ ఆఫ్ వన్ నుంచి ఓ ఆఫ్ ఎన్ అవుతుంది జస్ట్ స్ట్రింగ్కి ఇంకో క్యారెక్టర్ అపెండ్ చేయడం. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్ కదా, ఇంతగానం టైం కన్జ్యూమ్ చేయడం ఏంది స్ట్రింగ్స్. సో ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం తెలుసు అందరికీ. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలిగా మనకి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే స్ట్రింగ్ బిల్డర్. సో ఒక మ్యాజిక్ వచ్చేసింది, జావా డెవలపర్స్ ఒక కొత్త మన కోసం ఒక మంచి వే క్రియేట్ చేసారు. స్ట్రింగ్స్ తోటి మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీలో మనం మచ్చాస్ చేసేయచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసేది స్ట్రింగ్ బిల్డర్ అనమాట. సో ఇప్పుడు సేమ్ కోడ్ని స్ట్రింగ్ బిల్డర్ తోటి రాసి చూపిస్తాం. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మచ్చేది అంతుంది కదా. ఇప్పుడు నేను స్ట్రింగ్ బిల్డర్కి సింటాక్స్ ఏంటి అది చూద్దాం ఫస్ట్. సో స్ట్రింగ్ బిల్డర్కి సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ స్ట్రింగ్ బిల్డర్ అనాలి, దాని తర్వాత దానికి వేరియబుల్ పేరు మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. సో నేమ్ బి అంట, బి అంటే స్ట్రింగ్ బిల్డర్. సో ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్, అంతే. ఇది మన స్ట్రింగ్ బిల్డర్ సింటాక్స్ అనమాట. సో స్ట్రింగ్ బిల్డర్ అని రాయాలి ఫస్ట్, దాని తర్వాత వేరియబుల్ పేరు ఇవ్వాలి, దాని తర్వాత న్యూ అనేసి మళ్ళీ స్ట్రింగ్ బిల్డర్ అనాలి. పక్కా మీరు అందరూ దీని ముందల వీడియో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా మొత్తం చూసారు అని అనుకుంటున్నా. సో అది కంపల్సరీ ఇప్పటి నుంచి మనం వెళ్తా ఉంటే మనకి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. సో మీరు పక్కా ఊప్స్ అనేది వచ్చేసి ఉండాలి. సో దీని ముందల వీడియో నేను ఆల్మోస్ట్ 5 hours వీడియో చేసా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద. అండ్ ఒక్కటి చాలు, ఇంటర్వ్యూస్లో 100% అడుగుతారు ఊప్స్. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళినావు అంటే ఊప్స్ అడుగుతారు, ఊప్స్ కాన్సెప్ట్స్ అడుగుతారు, అవన్నీ అడుగుతారు. సో ఆ ఒక్క వీడియో చాలు, నువ్వు ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవచ్చు. ఊప్స్ మీద ఇంటర్వ్యూని డైరెక్ట్ క్రాక్ చేసి పడేయచ్చు అనమాట. సో ఆ వీడియోని అస్సలు మిస్ కాకండి. అండ్ మన ఊప్స్ ఆర్ ఈ డిఎస్ఎస్ సిరీస్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి మనం నేర్చుకునే వాటన్నిట్లలో ఊప్స్ ఉంటుంది. సో అందుకే ఈ టైంలో పెట్టిన ఊప్స్ అందరూ ముందే నేర్పించేస్తారు స్టార్టింగే. మరీ అంత స్టార్టింగ్ నేర్పిస్తే గలీజ్ ఉంటుంది, అంటే మీరు ఓవర్ స్ట్రెస్ అయిపోతారు అప్పుడే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంది అని. సో అందుకే నేను ఆల్మోస్ట్ 56 వీడియోస్ దాకా ఆగిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేయడానికి. సో దట్ అప్పటికి మీరు జావాతో కొంచెం ఫెమిలియరైజ్ అయ్యి ఓకే జావా మనది అనుకుంటారు. సో దాని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్పిన, సో దట్ మంచిగా ఫీల్ అవుతారు కదా. ఆల్రెడీ ఇంత కోడ్ జావాలో వేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పిచ్ ఈజీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మన కోసం జావా వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ క్లాస్ క్రియేట్ చేసేసారు స్ట్రింగ్ బిల్డర్ని. ఆ క్లాస్ని మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. సో ఇట్లనే కదా మనం ఇన్ని డేస్ అరే లిస్ట్ వాడుకున్నాం, గుర్తుంది అరే లిస్ట్ ఎట్లా వాడుతున్నాను, అరే లిస్ట్ అనుకుంటా. సో సేమ్ అంతే, స్ట్రింగ్ బిల్డర్ క్లాస్ నేమ్, దాని తర్వాత మన వేరియబుల్ నేమ్ మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు, దాని తర్వాత న్యూ స్ట్రింగ్ బిల్డర్. సో ఇట్లా అంటే నేమ్ బి అనే ఒక స్ట్రింగ్ తయారవుతుంది అనమాట. సో ఈ లైన్ 4కి ఈక్వల్ ఏంటి అంటే లైన్ 8. ఓకే, ఇట్లా మనం ఒక కొత్త స్ట్రింగ్ బిల్డర్ని ఇనిషియలైజ్ చేస్తాం. దాని తర్వాత ఇట్లా యాడ్ ఇట్లా చేస్తాం. సో నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ అన్నాం కదా, దానికి నేమ్ బి డాట్ అపెండ్ అంటాం. సో అపెండ్ అంటే ప్లస్ ఈక్వల్ టు అనమాట, ఓకేనా. సో అపెండ్ అంటే ప్లస్ ఈక్వల్ టు నేమ్ బి డాట్ అపెండ్, సో ఎస్ అంటున్నాం, క్లోజ్. సో నేమ్ బికి ఎస్ యాడ్ చేస్తుంది. ప్రింట్ ఎట్లా చేస్తాం, నార్మల్ ప్రింటే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్ బి అనేయచ్చు. సో సారీ నేమ్ బి అనేయచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మచాస్, ఇక్కడ మచాస్ వచ్చింది, ఇక్కడ ఎస్ఏ వచ్చింది, సారీ ఇక్కడ ఏం లేదు కదా. సో ఇనిషియల్గా నేమ్ ఈక్వల్ టు మచ్చా అన్నాం కదా. సో ఇక్కడ జస్ట్ ఇనిషియలైజ్ చేసినాం నేమ్ బిని.
నేమ్ బిని ఇంకా మచ్చ అనలే మనం. సో నేమ్ బిని ఇనిషియలైజ్ మచ్చ చేయాలి అంటే ఇక్కడ MACH అని రాయాలి లోపల. సో సైజ్ కొంచెం తగ్గిద్దాం. ఎస్, ఈ సైజ్ ఫైన్. సో ఇక్కడ ఇనిషియల్ నేమ్ ఈక్వల్ టు మచ్చ అని ఉంది. సో మనం ఈ పారెంథసిస్ లోపల మచ్చ అని రాస్తే ఇనిషియల్ గా నేమ్ బి మచ్చ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఈ నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ అంటే నేమ్ బి డాట్ అపెండ్ ఎస్ అనమాట. దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ చేసి చూద్దాం. మచ్చాస్ అని వచ్చేసింది. సో కొత్తది. సో ఇట్లా మనం ఈ నేమ్ బిని ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట మచ్చాతోటి. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు మచ్చా అన్నాం కదా, ఇక్కడ ఇంతసేపు ఎంటీ పెడితే ఏమవుతుంది, అసలు ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే అది ఎంటీ స్ట్రింగ్ అవుతుంది. సో దానివల్ల ఏమైంది, ఎంటీ స్ట్రింగ్కి ఎస్ యాడ్ చేసినాం, సో ఎస్ వచ్చింది అంతే. ఓకేనా. సో ఇది స్ట్రింగ్ బిల్డర్ని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం, ఎట్లా వాడతాం అనమాట. సో ఇక్కడ నువ్వు దీని టైం కాంప్లెక్సిటీ చూస్తే నేమ్ ప్లస్ ఈక్వల్ టు ఎస్ చేసే టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ అనమాట. ఓకేనా. బికాస్ ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మచ్చా. సో O ఆఫ్ ఎన్ అనమాట. ఇక్కడ O ఆఫ్ 1 లో అపెండ్ చేయగలుగుతుంది. సో ఈ స్ట్రింగ్ బిల్డర్ యొక్క పెద్ద బెనిఫిట్ ఇదే. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ద ఇష్యూ యూఆర్ హ్యావింగ్ విత్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అనమాట. సో స్ట్రింగ్స్ అనేవి అన్చేంజబుల్. ఎవ్రీ టైమ్ వీ యాడ్ ఏ క్యార్ ఆర్ స్ట్రింగ్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ స్ట్రింగ్ ఇన్ ద మెమరీ. సో ఎవ్రీ టైమ్ మనం క్యార్ ఆర్ స్ట్రింగ్ వెనకాల నుంచి యాడ్ చేసినప్పుడల్లా కొత్త స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది, మనకు అస్సలు వద్దది. సో వీ నీడ్ సంథింగ్ విచ్ బిహేవ్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ స్ట్రింగ్. సో మనకి సంథింగ్ కావాలి ఎగ్జాక్ట్లీ స్ట్రింగ్ లాగా బిహేవ్ చేయాలి, బట్ ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ స్ట్రింగ్ ఆపరేషన్. సో అప్ అండ్ ఇన్సర్ట్ వీటన్నిటికి ఆప్టిమైజ్ అయి ఉండాలి. సో స్ట్రింగ్ బిల్డర్ అనేది వీటన్నిటికీ ఆప్టిమైజ్ అయి ఉంటుంది. సో జావా డెవలపర్స్ అనేవాళ్ళు స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేసి మనకి ఇచ్చేసారు, మనం వాడుకోవచ్చు అని. సో బికాస్ స్ట్రింగ్ బిల్డర్ అనేది మ్యూటబుల్ అంటే చేంజబుల్ అనమాట. సో ఇలాక మనం మెమరీ ఎగ్జాంపుల్లే తీసుకుంటే, సో ఈ మెమరీ ఎగ్జాంపుల్లో ఇనిషియల్గా మచ్చా అని ఉంటే నేమ్ ఈక్వల్ టు మచ్చా అని ఉందనుకుందాం. సో ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్ తోటి డాట్ అపెండ్ అంటే ఏమవుతుంది తెలుసా, ఇక్కడనే ఎస్ యాడ్ అవుతుంది అనమాట. మళ్ళీ సపరేట్గా కొత్త గేమ్ క్రియేట్ అవ్వదు. సో దీనివల్ల మన టైం కాంప్లెక్సిటీ సేవ్. సో ఇది స్ట్రింగ్ బిల్డర్ యొక్క యూస్. సో చలో కొన్ని స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ చూద్దాం మనం. సో అపెండ్ ఆల్రెడీ యూస్ చేసినాం. సో అపెండ్ అంటే అపెండ్ చేస్తుంది, ఇది లేపేద్దాం. సో అపెండ్ చేయొచ్చు. అపెండ్ చేస్తే ఆల్రెడీ ఉన్నదానికి అపెండ్ అవుతుంది అనమాట. ఈ ఇనిషియలైజ్ ఎట్లా చేసుకుంటారంటే ఈ పారెంథసిస్ లోపల ABC అని ఇచ్చేసి దీన్ని రన్ చేస్తే ఇనిషియలైజ్ చేస్తాం. సో ABC ప్లస్ ABCS. అండ్ నువ్వు ఇక్కడ క్యారెక్టర్స్ని కూడా వాడుకోవచ్చు. సో క్యారెక్టర్స్ని అపెండ్ చేస్తా అంటే క్యారెక్టర్స్ని అపెండ్ చేసుకో, స్ట్రింగ్స్ని అపెండ్ చేస్తా అంటే స్ట్రింగ్స్ని అపెండ్ చేసుకో, ఏదైనా అపెండ్ చేసుకోవచ్చు. సింగిల్ క్యారెక్టరే కాదు, మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా అపెండ్ చేయొచ్చు. ఇట్లా విఘ్నేష్ అనేస్తే విఘ్నేష్ కూడా అపెండ్ అయిపోతుంది అనమాట నేమ్కి. సో ఇది అపెండ్. దాని తర్వాత లెంత్ చూద్దాం. ఇక్కడ నేమ్ బి బదులు నేమ్ బి డాట్ లెంత్ అన్నా అనుకో. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో స్ట్రింగ్ యొక్క లెంత్ మనకి తెలుస్తుంది 10. సో స్ట్రింగ్ యొక్క లెంత్ తెలిసేసింది. దాని తర్వాత టు స్ట్రింగ్ ఇది తర్వాత చెప్తా. సో దాని తర్వాత డాట్ క్యారెట్. సో ఇప్పుడు మనకు లెంత్ తెలిసిపోయింది. సో ఇక నేను ఇంట్ ఎన్ ఈక్వల్ టు నేమ్ బి డాట్ లెంత్ అన్నా. సో ఇట్లా మనకి నేమ్ బి యొక్క లెంత్ వస్తుంది. ఇప్పుడు ఫర్ లూప్ తోటి ఇటరేట్ చేయాలి అనుకుంటున్నా. ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I++ చేసి మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు ప్రింట్ చేయడానికి మనం డాట్ క్యారెట్ వాడతాం. సో నేమ్ బి డాట్ క్యార్ ఎట్ ఆ ఇండెక్స్ అనేయాలి. సో సేమ్. సో నేమ్ బి డాట్ క్యారెట్ ఆ ఇండెక్స్ అనేసి ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ABCVIGNESS అని కూడా ప్రింట్ అయిపోయింది. సో డాట్ క్యారెట్. ఇప్పుడు డాట్ టు స్ట్రింగ్. సో ఇంకో మెథడ్ వచ్చేసి డాట్ టు స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ లా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, సో బేసికల్ ఇక్కడ నువ్వు ఇక్కడ ఇదంతా తీసేద్దాం. ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా డాట్ టు స్ట్రింగ్ అంటే ఏంటి అని. ఇప్పుడు నేమ్ బిన్ నేను ప్రింట్ చేస్తున్నా, ABC విఘ్నేష్ అని నీకు ప్రింట్ అవుతుంది ఇక్కడ. అయితే ఇది మనకు కనిపించడం స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది స్ట్రింగ్ కాదు, అదొక స్ట్రింగ్ బిల్డర్. ఓకేనా, అది స్ట్రింగ్ కాదు, అదొక స్ట్రింగ్ బిల్డర్ అనమాట. సో ఇప్పుడు చూడు, స్ట్రింగ్ S ఈక్వల్ టు నేమ్ బి అన్నా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో రన్ ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది, స్ట్రింగ్ బిల్డర్ కెనాట్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్ అని ఒక ఎర్రర్ వచ్చింది. అంటే ఏంది, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ A ఈక్వల్ టు 1 అన్నా, దాని తర్వాత ఇంట్ B ఈక్వల్ టు A అన్నా. ఇప్పుడు ఇదేమైనా ఎర్రర్ ఇస్తుందా, ఏం ఎర్రర్ ఇయ్యదుగా. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్, ఇది A అంటున్నా. సో నేమ్ ఆర్ విఘ్నేష్, ఓకే, ఆర్ V, ఓకే. సో నేమ్ బి అనేది VI అంటున్నా, స్ట్రింగ్ S ఈక్వల్ టు నేమ్ బి అంటున్నా, సేమ్ కదా.
ఏ అనేది ఇనిషియల్గా ఒక ఇంటీజర్ తోటి ఇనిషియలైజ్ చేస్తున్నా 1 అని, దాని తర్వాత ఇంటూ బి ఈక్వల్ టు ఏ అంటుంది. ఇప్పుడు ఇది ఏమని ఎర్రర్ ఇస్తారు రన్ చేసి చూద్దాం. ఏం ఎర్రర్ ఇయ్యదు ఇది కూడా తీసేద్దాం. సో ఐ మీన్ దీనివల్ల ఎర్రర్ వచ్చింది. ఇది కామెంట్ చేసి ఇది రన్ చేస్తే కిందిది ఏం ఎర్రర్ ఇవ్వట్లే. ఎందుకు ఏం ఎర్రర్ ఇవ్వట్లే? ఎందుకంటే ఏ అనేది ఇంటీజరే, బి అనేది కూడా ఇంటీజరే. సో ఇది దీనిలా కన్వర్ట్ కాగలుగుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ నేమ్ బి అనేది ఒక స్ట్రింగ్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ ఇక్కడ నేను డైరెక్ట్ విఐ అన్నా అనుకో, ఏం ఎర్రర్ ఇయ్యదు. ఎందుకంటే విఐ అనేది ఒక స్ట్రింగ్, సో స్ట్రింగ్ ఎస్లో విఐ స్టోర్ అవుతుంది. కానీ అట్లా కాకుండా నేమ్ బి అంటే ఎర్రర్ ఇచ్చింది. ఏమని ఎర్రర్ ఇచ్చింది? నేమ్ బి అనేది స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్లో నేను స్టోర్ చేసుకోలేను అని ఎర్రర్ ఇచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మనం చూడడానికి ఇక్కడ డైరెక్ట్ నేను ఇక్కడ నేమ్ బిని ప్రింట్ చేస్తే system.out.println నేమ్ బి, మనకి అవుట్పుట్ అక్కడ మంచిగా స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది. చూస్తే అరే స్ట్రింగ్ అనిపిస్తుంది, కానీ అది స్ట్రింగ్ కాదు, అదొక స్ట్రింగ్ బిల్డర్ అనమాట. ఈ తేడానికి తెలియాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు దాన్ని నువ్వు స్ట్రింగ్ లా కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తావు అంటే .toString అంటావు. ఓకేనా? .toString. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నీకు అవుట్పుట్లో అసలు ఏం తేడానే కనిపించదు. ఇలాగేం ప్రింట్ అయింది, ఇప్పుడు అదే ప్రింట్ అయింది, కాకపోతే ఇది స్ట్రింగ్ అనమాట. ఓకే, అని నువ్వు ఇక్కడ డిఫరెన్స్ ఎట్లా కనిపెట్టచ్చు అంటే నేమ్ బి .toString అన్నావు అనుకో. ఓకే, ఇప్పుడు ఎర్రర్ రాదనమాట. సో ఇప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకు? నేమ్ బి అనేది ఒక స్ట్రింగ్ బిల్డర్, .toString అంటే ఒక స్ట్రింగ్ లా కన్వర్ట్ అయిపోతుంది. నువ్వు కావాలంటే ఇక్కడ ఎస్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం ఎర్రర్ రాలే, అండ్ ఎస్ని ప్రింట్ చేస్తే సేమ్ బిఏ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడడానికి తేడా ఏమి అనిపించదు. బట్ .toString అంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది స్ట్రింగ్ లా కన్వర్ట్ అవుతుంది. సో ఇది మనం ఎప్పుడు యూజ్ అవుతుంది. సో మనం లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ చేస్తాం, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, గ్రీక్ ఫర్ గ్రీక్స్ అట్లా అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం కదా. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం మాక్సిమం ఫంక్షన్స్ చూస్తాం. సో ఆ ఫంక్షన్స్ వల్ల ఎట్లుంటాయి? స్ట్రింగ్ బిల్డర్ రిటర్న్ టైప్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, స్ట్రింగే రిటర్న్ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సపోజ్ మన దగ్గర ఒకటి ఉందనుకుందాం. సో పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఫన్. ఓకే, ఒక ఫంక్షన్ ఉంది స్ట్రింగ్ ఫన్ అని. ఈ కోడ్ మొత్తం లేపేసేద్దాం అండ్ ఈ స్ట్రింగ్ బిల్డర్ని తీసుకుపోయి పైన పెట్టేద్దాం. ఓకే, యా. సో ఈ ఫంక్షన్ ఉంది, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్న ఫంక్షన్ system.out.println ఫన్ అంటున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను రిటర్న్ నేమ్ బి అంటున్నా. సో బేసికల్గా మనకి లీడ్ కోడ్ క్వశ్చన్స్లో ఇట్లా ఒక ఫంక్షన్ ఇస్తారు, ఆ ఫంక్షన్లో రిటర్న్ టైప్ ఇచ్చేస్తారు అనమాట. అది మన ఆన్సర్. సపోజ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇచ్చిరు అనుకో, అండ్ నువ్వు లోపల టైం కాంప్లెక్సిటీ మంచిగా ఉండడం కోసం స్ట్రింగ్ బిల్డర్ వాడినావు. ఓకేనా? సో ఇంటర్వ్యూస్లో కూడా స్ట్రింగ్ బిల్డర్ వాడడం మంచిది. సో నువ్వు ఇంటర్వ్యూకి చెప్పొచ్చు ఇది మ్యూటబుల్, సో దీనివల్ల ఇట్లా అట్లా అని చెప్పొచ్చు. దట్ విల్ ఇంప్రెస్. సో ఉట్టిగా డైరెక్ట్ స్ట్రింగ్ బిల్డర్ వాడడం కంటే నీకు రీజన్ తెలిస్తే చాలా మంచిది. సో ఇప్పుడు నువ్వు ఇట్లా డైరెక్ట్ రిటర్న్ నేమ్ బి అంటాం. ఇప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. సో రన్ చేసి చూపిస్తా. ఇది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఏం ఎర్రర్ త్రో చేస్తుంది? ఇన్కంపాటబుల్ టైప్స్, స్ట్రింగ్ బిల్డర్ కెనాట్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్ రిటర్న్ టైప్ రిటర్న్ నేమ్ బి. సో బేసికల్గా ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్లో మన లీడ్ కోడ్ వాళ్ళని ఎవరైనా రిటర్న్ టైప్ రాసేస్తారు ముందే స్ట్రింగ్ అని. అయితే నువ్వు లోపల మంచిగా ఉండాలని స్ట్రింగ్ బిల్డర్ వాడినావు. సరే, స్ట్రింగ్ బిల్డర్ వాడినావు కానీ నువ్వు రిటర్న్ నేమ్ బి అన్నావు. సో నేమ్ బి ఏంటి? స్ట్రింగ్ బిల్డర్, సారీ నేమ్ బి ఏ స్ట్రింగ్ బిల్డర్. సో రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఉంది. సో మొత్తం మనం చేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తామంటే స్ట్రింగ్ బిల్డర్ని రిటర్న్ చేసేటప్పుడు .toString అంటాం. సో ఇట్లా .toString అనడం వల్ల ఏమవుతుంది? స్ట్రింగ్ బిల్డర్ కాస్త స్ట్రింగ్ అయిపోతుంది. సో విఏ ప్రింట్ అయిపోయింది. సో ఇది యూజ్ అనమాట .toStringకి. స్ట్రింగ్ బిల్డర్ని స్ట్రింగ్ లా కన్వర్ట్ చేస్తాం, చాలాసార్లు వాడతాం. సో ఈ .toString అండ్ స్ట్రింగ్ బిల్డర్లు ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ నేను చెప్పడం ఏం అవసరం లేదు, మీకు కావాల్సినప్పుడు గూగుల్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్. సో స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ అంటే మస్తు మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్ బిల్డర్లో. ఆ మెథడ్స్ అన్నీ మీరు వెళ్ళి చూసుకోవచ్చు. స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ అపెండ్, ఇన్సర్ట్, రీప్లేస్, డిలీట్, కెపాసిటీ, లెంత్, క్యారెట్, సెట్ క్యారెట్ మస్తున్నాయి. సో మీకు కావాల్సినప్పుడు అన్ని చూసుకోండి. సరేనా? స్ట్రింగ్ బిల్డర్కి మస్తు మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక జావా ప్రోగ్రామ్ రాద్దాం. సో ఈ జావా ప్రోగ్రామ్ ఏంటి అంటే రివర్స్ స్ట్రింగ్ యూజింగ్ స్ట్రింగ్ బిల్డర్. ఓకేనా? సో స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసి స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు ఐ మీన్ అర్థమైంది కదా? ఒక స్ట్రింగ్ ఇనిషియల్గా ఫస్ట్ క్వశ్చన్ మీకు రాసి చూపిస్తా. ఇది ఏదో పెద్ద టైం కాంప్లెక్సిటీ అవేం కాదు, జస్ట్ టైం పాస్, కొంచెం స్ట్రింగ్ బిల్డర్ అలవాటు కావడానికి అంతే. సో మీకు ఇనిషియల్గా స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు అని ముత్యమని తీసుకోండి. దాని తర్వాత ఒక స్ట్రింగ్ బిల్డర్ క్రియేట్ చేయండి. స్ట్రింగ్ బిల్డర్ ఆన్సర్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్ అని ఎంటీది. సో ఇప్పుడు
ఏదో ఒకటి చేసి ఈ ఎస్ని రివర్స్ చేసి ఈ ఆన్సర్లకు తీసుకురండి. ఇంకా ఎక్స్ట్రా స్ట్రింగ్స్ ఏం వాడకండి, ఈ స్ట్రింగ్ బిల్డర్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయండి. సో ఈ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఆనిముత్యంని రివర్స్ చేసి ఏమవుతుంది, MAYTHTUMINA ఉంటుంది, దాన్ని ప్రింట్ చేయండి కింద. ఓకేనా, సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆన్సర్ని ప్రింట్ చేస్తే దీన్ని రివర్స్డ్ వర్షన్ రావాలి. సో బేసికల్గా కొంచెం అలవాటు అవుతుంది అనమాట స్ట్రింగ్ బిల్డర్, అంతే, ఇంకేం లేదు. సో దీన్ని మీరు రివర్స్ ఎట్లా చేస్తారో చూపించండి. సో రివర్స్ చేసి చూపించండి, సరేనా. సో ఇది మన టాస్క్ అనమాట. ఇప్పుడే వీడియోని ఆపేసి చిన్నది జస్ట్ ట్రై చేయండి. చాలా వేస్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి, ఏదో ఒకటి జస్ట్ ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో మీ కోడ్ని పేస్ట్ చేసేసేయండి, వచ్చింది అని కామెంట్ చేసేసేయండి. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం చూద్దాం స్ట్రింగ్ బిల్డర్ని ఈ స్ట్రింగ్ని ఎట్లా రివర్స్ చేస్తాం యూజింగ్ స్ట్రింగ్ బిల్డర్. సో ఫర్ లూప్ రాస్తాం ఫస్ట్. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I less than s dot length, రివర్స్లో వస్తామా. సో I ఈక్వల్ టు s dot length -1, I greater than equal to 0, I minus. సో రివర్స్లో ఇటరేట్ అవుతున్నాం అనమాట ఈ స్ట్రింగ్కి. సో రివర్స్ ఇటరేట్ అవుతూ ఏం చేస్తున్నాం, ఆన్సర్ డాట్ అపెండ్ s డాట్ క్యారెట్ I అంటున్నాం. సో చిన్నది ఏం లేదు, అసలు అవసరమే లేదంతా, బట్ యా నార్మల్గా. సో ఈ ఆన్సర్లకి మీకు డాట్ అపెండ్ అనేది ఒకటి ఉంటుంది, స్ట్రింగ్ బిల్డర్ని యూజ్ చేయొచ్చు అని తెలుస్తుంది. దాంతో ఇక్కడ నువ్వు ప్రింట్ చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఆన్స్ అనొచ్చు, లేకపోతే ఆన్స్ డాట్ టు స్ట్రింగ్ అని కూడా అనొచ్చు, సరేనా. సో ఆన్స్ డాట్ టు స్ట్రింగ్, దీన్ని రన్ చేసి చూద్దాం. సో రివర్స్ అయిపోయింది, మా టాప్ వచ్చేసింది. ఇంకో వే చూద్దాం, సరేనా. ఇది ఒకటి. దాంతో ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఎస్ అని పెట్టేసి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆన్స్, ప్రింట్ఎల్ఎన్ ఆన్స్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఆనిముత్యం అని వచ్చింది, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆన్సర్ డాట్ రివర్స్ అందాం. ఓకే, సో ఆన్సర్ స్ట్రింగ్ బిల్డర్కి డైరెక్ట్ డాట్ రివర్స్ ఉంటుంది అనమాట. సో డాట్ రివర్స్ యూజ్ చేసేస్తే అది డైరెక్ట్ రివర్స్ అయిపోతుంది. సో ఇది ఒకటి అనమాట, ఇంకో మెథడ్. సో ఇట్లా చాలా మెథడ్స్ ఉంటాయి స్ట్రింగ్ బిల్డర్ తోటి, మీరు ఆడుకోవచ్చు ఇష్టం వచ్చిన మెథడ్స్ తోటి. సో ఇప్పుడే మీరు ఏదో ఒకటి జస్ట్ గూగుల్కి వెళ్ళి స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ అని టైప్ చేయండి, మీకు మస్తు మెథడ్స్ కనిపిస్తాయి. సో ఆ మెథడ్స్ తోటి ఆడుకోండి. మీరు ఆడుకొని కనీసం ఇంకొక 2 మెథడ్స్ తోటి ఆడుకోండి. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 4-5 మెథడ్స్తో కాకుండా ఇంకొక 2 మెథడ్స్ తోటి ఆడుకొని, ఆ 2 మెథడ్స్ తోటి మీరు మన జావా ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు కదా, ఆ కోడ్ని కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. నేను చూసి లైక్ కూడా వేసేస్తాం, సరేనా. చలో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కాన్సెప్ట్ తోటి